నమస్తే అమ్మాయిలు, వెల్కమ్ టు పావని వ్లాగ్స్ అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అమ్మాయిలు. ఇది నా ఛానల్ కాదు, మన ఛానల్. నేను ఈ వీడియో వచ్చి తొలి ఏకాదశి రోజైతే తీసిన వీడియో అండి. వంట రాని వాళ్ళు కానీ బిగినర్స్ కానీ చాలా ఈజీగా కుడుములను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో సింపుల్గా నేను ఈ వీడియోలో అయితే ప్రాసెస్ అంతా కూడా పెట్టానండి. మీకు కుడుములు విరక్కుండా పర్ఫెక్ట్గా రౌండ్ షేప్లో అయితే వస్తాయి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మన అమ్మాయిలందరూ కూడా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మాయిలు, లైక్ చేయండి. మీ లైక్స్ అండ్ సబ్స్క్రైబర్సే నాకు ఎంకరేజ్మెంట్ అండి, బూస్ట్ అప్ ఇస్తాయి. నేను మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ అనేది నేను చేయాలనుకుంటున్నాను. మంచిగా ఎంకరేజ్ చేస్తారు. ఈ వీడియో చూసి చాలా సబ్స్క్రైబర్స్, లైక్స్ వస్తాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అమ్మాయిలు. 1 వీక్కి ముందే హౌస్ అనేది మొత్తం డీప్ క్లీనింగ్ అయితే చేసేసుకున్నాము పండగకి ముందే. అండ్ బెడ్రూమ్ విండోస్ అయితే నేను మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఓపెన్ చేసి పెడతానండి. మనకి ఎయిర్ అనేది ప్యూరిఫైర్ అవుతాయి, ఇంటూ అవుట్ అనమాట. బయటేదేమో లోపలికి వస్తుంది, లోపలి గాలి బయటకు వెళ్ళిపోద్ది అనమాట. పిల్లోస్, దుప్పట్లు, పిల్లల షూస్ కానీ ఏమైనా ఉంటే ఎవ్రీ సండే ఆర్ ఎవ్రీ హాలిడే ఉన్నప్పుడు నేను ఎండ్లో అయితే వేస్తాను. స్వెట్ స్మెల్ అనేది కూడా పోతుంది అనమాట. ఇది వచ్చి తొలి ఏకాదశి రోజు మార్నింగ్ అనమాట వీడియో. ఫ్రెష్ అయిపోయాను, హెడ్ బాత్ చేసి పూజా రూమ్ అనేది క్లీన్ చేసుకొని పూజకైతే నేనైతే రెడీ చేసుకుంటున్నానండి. మన పిల్లలు మనం ఎలా ఉంటే అలాగే పెరుగుతారు. వాళ్ళు మనల్ని చూసి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు చూసి పెరుగుతారు. మనం మంచి దారిలో వెళ్తే వాళ్ళు కూడా మంచి దారిలోనే పెరుగుతారు. మనం చెడ్డ పనులు చేస్తే వాళ్ళు కూడా చెడ్డ పనులే చేస్తారండి. ఇది వచ్చి వరి నూక అనమాట. మేము ఉప్మా ప్రిపేర్ చేసుకోవడానికి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం. బియ్యాన్ని కడిగి నానబెట్టి మిక్సీలో గ్రైండ్ చేసుకుంటాము వరి నూక. దీంతోనే కుడుములు అనేది మేము ప్రిపేర్ చేసుకుంటాము. ఇక్కడ ఒక 1 లీటర్ చెంబుతో నూక తీసుకున్నాను. 1 లీటర్ అనమాట. ఇది ఒక 1 లీటర్ తీసుకున్నాను. ఒక టీ గ్లాసుడు తీసుకున్నాను మళ్ళీ. ఈ నూక ఏంటంటే 1 లీటర్కి ఎక్కువ, లీటర్కి తక్కువ అనమాట. శనగపప్పు కూడా మనం ఎర్లీ మార్నింగ్ లేవగానే నానబెట్టుకుంటే సరిగిపోతుందండి. చాలామంది నైట్ టైమే నానబెట్టేసుకుంటారు. చూసారా, మార్నింగే నానబెట్టుకున్నాను నేను. చక్కగా నానిపోయింది శనగపప్పు అనేది. మంచిగా వాష్ చేసేసుకుని పక్కన పెట్టుకుని మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ ఒక 1 లీటర్ నూక తీసుకున్నాను కదా, సేమ్ 1 లీటర్ చెంబుతో 2 చెంబుల నీళ్ళు తీసుకుంటున్నాను అనమాట. అంటే ఒక 1 లీటర్కి 2 1 లీటర్లు అనమాట. అంటే 1 గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్. ఎగ్జాక్ట్ మెజర్మెంట్ ఏంటంటే అదే. ఫస్ట్ చెంబుతో నూక వేసుకున్నాను కాబట్టి ఇక్కడ 2 చెంబుల నూక, మళ్ళీ టీ గ్లాస్ నూకకి 1 టీ గ్లాస్ నూకకి 2 టీ గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను నేను ఇక్కడ. చాలా సింపుల్ మెజర్మెంట్. మీరు ఏ గ్లాస్తో అయితే నూక తీసుకున్నారో సేమ్ గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ అనమాట. 1 గ్లాస్ నూకకి 2 గ్లాసుల వాటర్, అంతే. చాలా సింపుల్ ప్రాసెస్. తొలి ఏకాదశికి నేను ఇల్లంతా కూడా బయట డెకరేట్ చేసుకున్నాను. వైట్ పెయింట్తో అయితే ముగ్గులు వేసుకుని అలంకరించుకున్నాను ఇంటిని. తొలి ఏకాదశి వచ్చి మన సంవత్సరంలో ఫస్ట్ పండుగ. ఈ తొలి ఏకాదశిని ఆషాఢ శుద్ధ ఏకాదశి అని కూడా పిలుస్తారండి. ఇక్కడ వాటర్ అంతా మరిగిపోయాక శనగపప్పు అనేది వేసేసుకున్నాను. శనగపప్పు వేసుకున్నాక అప్పుడు నూక వేసుకుంటున్నాను అనమాట. మనం తీసుకున్న నూకను కూడా వేసేసుకోవాలి. బాగా మరిగాకే నూక అనేది వేసుకోవాలి. సాల్ట్ కూడా వాటర్లోనే వేసేసాను. వాటర్లో వేసేసుకుంటేనే మనకి మంచిగా టేస్ట్ డిజాల్వ్ అయిపోద్ది సాల్ట్ అనేది.
ఒక స్పూన్ ఆయిల్ కూడా నేనైతే వేసుకుంటున్నానండి. మీకు కూడా కావాలంటే వేసుకోండి. ఆయిల్ వేసుకోవచ్చు, అలాగే నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇదేంటంటే నూక వేసుకున్నాక సిమ్లో పెట్టుకుని వాటర్ అంతా ఎగిరిపోయేదాకా ఉంచుకుంటే సరిపోతుంది. నేను వీడియోలో చూపించినట్టుగా అయితే సరిపోతుందన్నమాట. సో ఇక్కడ వాటర్ అంతా ఎగిరిపోయింది. నేనైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. చల్లారబెట్టుకుంటున్నాను. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం కుడుములు అనేది చేసేసుకుంటే మంచిగా వస్తాయి. కొంచెం వాటర్ తడుపుకుంటూ చేసుకుంటే బాగా వస్తాయండి. చాలా సింపుల్. వాటర్ అంతా ఎగిరిపోతుంది నూకలో. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేయడమే. పెద్ద కష్టమేమీ కాదు. ఆడవాళ్ళు అనుకుంటే చేయలేనిది ఏది ఉండదు. చూసారా, మంచి రౌండ్గా అయితే వచ్చేసాయి మనకి ఇక్కడ కుడుములు. కనుమ అన్నీ కూడా సేమ్ ఇలాగే చేసేసుకుందాము. మన నానమ్మలు తాతయ్యలు వీళ్ళైతే ఇవి ఎర్లీ మార్నింగ్ టిఫిన్ కింద కూడా తినేవారండి. ఇది వచ్చి ఆవకాయ పచ్చళ్ళలో నంచుకుని తింటే కుడుములు చాలా బాగుంటాయి, టేస్ట్గా ఉంటుందండి. అలాగే కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ దేంట్లోనైనా బాగుంటుంది. కానీ ఆవకాయ పచ్చడి అనేది పర్ఫెక్ట్ అనమాట. ఫస్ట్ నుంచి కూడా అదే అలవాటు, బాగుంటుంది. చాలామంది తింటారు, నేను కూడా ఇలాగే తింటాను, బాగుంటుంది. సో మనం చేసుకున్నవన్నీ కూడా మనకి ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, లాస్ట్ రేకు స్టార్టింగ్ రేకులో పెట్టేసుకుని ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ వేసుకొని పెట్టుకోవడమే, ఉడికించుకోవడమేనండి. బాగా ఉడికించుకోకూడదు. ఒక 3 to 4 minutes అయితే సరిపోతుంది. మనకి తెలిసిపోతుంది అనమాట. బాగా ఎక్కువగా కూడా ఉడికించకూడదు. నేను ఇక్కడైతే వాటర్ పోసుకుని పెట్టుకున్న కుడుముల్ని పెట్టేసుకున్నాను. రేకులో పెట్టుకున్న పాత్రలో పెట్టుకున్నాను. ఇక్కడ ఉడుకుతూ ఉంటాయని చెప్పి నేను పైకైతే వెళ్ళాము, టెర్రస్ గార్డెన్లోకి వెళ్ళాము పైన. సో మాకు ఇక్కడైతే సెకండ్ అనమాట, ఇది సెకండ్ ఫ్రూట్. లాస్ట్ టైం నేను వీడియో అయితే తీసాను, అప్పుడు కొంచెం చిన్న సైజులో ఉంది. ఇదైతే బాగా పెద్ద సైజులో అయితే వచ్చింది ఫ్రూట్ అనేది. ఇక్కడ పైనుంచి కిందకు వచ్చేటప్పటికి నాకు రెడీ అయిపోయాయి కుడుములు అనేవి. దేవుడికి కూడా నైవేద్యంగా డ్రాగన్ ఫ్రూట్ ప్రిపేర్ చేసిన కుడుముల్ని కూడా పెట్టేశానండి. చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. మీరు వీడియోలో అయితే చూస్తున్నారు కదా, మంచి రౌండ్గా ఉంది, ఎక్కడ విరక్కుండా అన్ని కుడుములు చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి. మా బాబుకైతే ఈరోజైతే స్కూల్ ఉందండి. అమ్మ డ్రాగన్ ఫ్రూట్ ఫాస్ట్గా కోసావంటే టేస్ట్ చూసి వెళ్ళిపోతానంటున్నాడు. వాడి కోసం అయితే ఇక్కడ నేను ప్రసాదం పెట్టాను కదా, తీసుకొచ్చి వాడికి పెట్టేస్తున్నాను ఫస్ట్ ప్రసాదాన్ని. ఫ్రూట్ వచ్చి చాలా స్వీట్గా అయితే ఉంది. మనం బయట నుంచి తెచ్చుకున్నవి కొంచెం స్వీట్గా ఉంటాయి, లైట్ స్వీట్గా ఉంటాయి. ఇదైతే చాలా స్వీట్గా ఉంది డ్రాగన్ ఫ్రూట్ అనేది. మా బాబు చిన్న పీస్ తిని పంచదార వేసావమ్మా దాంట్లో, తీయగా ఉంది అని అడుగుతున్నాడు. అవి వేసానమ్మా అని అయితే నేను అన్నాను. చాలా టేస్ట్గా అయితే ఉంది. తొలి ఏకాదశి మధ్యాహ్నం అనమాట. ఇది ఆషాఢం అమ్మవారికి సారనమాట. మా గ్రామ దేవత పైలమ్మ తల్లి, మాదైతే ప్రత్తిపాడండి. ప్రత్తిపాడు గ్రామ దేవత పైలమ్మ తల్లికైతే సారైతే పెడుతున్నారు. సో అక్కడికైతే వెళ్ళామండి. ఆ చల్లని తల్లి కరుణిస్తే మనం ఏదైనా చేయగలము. ఆవిడ వల్లే మనం చల్లగా ఉంటామండి. మనం ఎక్కడికైనా బయటికి వెళ్తున్నా, ఏదైనా మంచి పని చేయడానికి వెళ్తున్నా, ఫస్ట్ మన గ్రామ దేవతకి దండం పెట్టుకుని వెళ్తే మనకి అన్నీ కూడా మంచే జరుగుతుందండి. ఈ తొలి ఏకాదశి రోజు శ్రీహరిని పూజిస్తారు. చాలామంది ఉపవాసాలు ఉంటారండి. శ్రీ మహావిష్ణువ లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, గోవింద నామాలుని పారాయణం చేస్తారు చాలామంది.
ఈ రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారని మన పురాణాలు అయితే చెప్తున్నాయండి. ఈరోజు నారాయణుడి జపం చేస్తే చాలా మంచిది. ఇది నెక్స్ట్ డే అన్నమాట. నేను దోశల మీద అయితే బటర్ అయితే వేసుకుంటాను. ఆయిల్ అయితే వేసుకోకుండా నెయ్యి ఆర్ బటర్ అనమాట, వెన్నపూస అయితే వేస్తాను. చాలా టేస్ట్గా ఉంటుంది. చట్నీ వచ్చి పల్లీ చట్నీ. ఈ పల్లీ చట్నీలో ఓన్లీ వేరుశెనగ గుళ్ళు, పచ్చిమిర్చి, ఇంకేమీ వేయను. చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. మన పిల్లలకి కూడా ఆయిల్ స్కిప్ చేసి నెయ్యి ఆర్ బటర్ అంటే బయట తీసుకొచ్చింది కాకుండా మన ఇంట్లో వెన్నపూస చేస్తాం కదా మజ్జిగతో, అదైతే చాలా మంచిదన్నమాట. టేస్ట్గా ఉంటుంది. ఇది వచ్చి మా గార్డెన్లో జాంకాయలు అనమాట. అండ్ ఆషాఢం ఇంకో స్పెషల్ ఏంటంటే గోరింటాకు. ఈ గోరింటాకు బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి. ఈ గోరింటాకు పెట్టుకుంటే మన బాడీలో ఉన్న హీట్ అంతా కూడా అబ్జర్వ్ చేసేస్తుంది, తీసేస్తుంది అనమాట వేడిని. మన తలకి పెట్టుకున్న, మన జుట్టుకి పెట్టుకున్నా కూడా చాలా మంచిది. హెన్నా కింద కానీ పేస్ట్ చేసుకుని పెట్టుకోవడం కానీ చాలా మంచిదండి. అరికాల్లో పెట్టుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే మన బాడీలో ఉన్న నర్వ్స్ అన్నీ కూడా మన అరికాల్లోనే కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి అక్కడ పెట్టుకుంటే ఇంకా హీట్ అనేది ఈజీగా అబ్జర్వ్ చేస్తాయి. మన చిన్నపిల్లలకి పెడితే కూడా ఇంకా మంచిది. వాళ్ళకి కూడా అలవాటు చేస్తే వాళ్ళకి కూడా హీట్ అనేది అబ్జర్వ్ చేస్తుంది. సో గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి మొగుడు వస్తాడు అని అయితే అంటారు కదా, చిన్నప్పటి నుంచి కూడా నేను విన్నాను. సో నాకు అంత మంచి భర్తే వచ్చారు. వర్షం అయితే వస్తుంది, లైట్గా చినుకులు వస్తున్నాయండి. చాలా బాగుంది క్లైమేట్ అనేది బయట.